ప్లాంట్ శుభ్రంగా ఉండాలి. కూడా మాసిపోయి గోడలు, కాయకూరలు, రేకులు ఎంత తీసిపారే, గోడ పడకూడదు, సున్నాలి తీసిపారే గోడ తీసేస్తారు. ఎక్కడ కాలుతో లీకేజ్ మొత్తం అన్ని కలర్ మొత్తం మంచి కలర్ వేసి యాడ్లోకి వచ్చినన్ని బ్రహ్మాండంగా కలవడాలి. ఆ ఫ్రంట్ గోడ బాగలేదు, రోడ్ సైడ్ గోడ చూసాను నేను. ఆ గోడ కూడా రిపేర్ చేసి మొత్తం కలర్ అయ్యి ఇటుపక్క గోడ రోడ్ పక్కన గోడ అది కూడా స్పీడ్గా మార్కెట్ యార్డ్ లో కలెక్టర్ గారు కానీ ఎవరైనా అవసరం వస్తే బా ఏం బాగుందిరా మార్కెట్ యార్డ్ అనే విధంగా శుభ్రంగా ఉండాలా. మీకు ఇప్పుడు క్లీనింగ్ కానీ ఎవరైనా కావాలంటే డిస్కస్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అది ఒకటి చేయాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే, నేను ఉన్నప్పుడు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన కేంద్రం ఇక్కడ పెట్టారు. ఇప్పుడు చూసారు వచ్చారు, పనిచేయట్లేదు. మట్టి పరిశోధన అంటే మీ పొలంలో మట్టి దేనికి పనికి వస్తుంది అది పరిశోధన చేసుకోవాలి. మీరు వరిపాటు పండదు, అక్కడ వరిపాటు పండితే స్థానం కలుపుతారు, మీరు ఏం పడుతుంది అంచేది మీ పొలంలో ఉన్న మట్టి, మీ పొలంలో ఉన్నాయి కదా దాంట్లో కొంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన చేస్తే ఆ మట్టి పరిశోధన చేసిన తర్వాత అక్కడ ఏది పడితేస్తే బాగా పండుతుందని చెప్పి పరిశోధనలో రిపోర్ట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళకి చాలా తెలియదు. పండని చోట విత్తనాలు వేస్తారు, పండి చోట విత్తనాలు వేయరు. ముందు పరిశోధన కావాలా, అందుకే పెట్టాను. 5 సంవత్సరాల పాటు పనిచేయలే, అనకాపల్లి పోయింది కేంద్రం. ఇప్పుడు ఇమీడియట్ గా కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అమ్మా. కొత్త మోడల్స్ వచ్చి ఇప్పుడు పూర్వంలో కాదు, న్యూ టెక్నాలజీ వచ్చింది మట్టిలో, మట్టి పరిశోధన. అది ఇమీడియట్ పెట్టండి కదా, విత్ ఇన్ నో టైం. ఎన్ని రోజులు పెడతారు క్లియర్ చెప్పు, పెట్టకపోతే ఒప్పుకోను. ఎన్ని రోజులు పెట్టగలరు? నాకు ఎంతో టైం. నాకు 4 రోజులు ఏమంటావా, 2 నెలలు ఉంటావా? ఎప్పుడు ఇవే చెప్పు, నీకు ఇస్తున్నాను. నాకేం చెప్పు, 2 నెలల్లో టైం ఇస్తున్నా. 2 నెలల్లో టైం చేయకపోతే నువ్వు 2 నెలల తర్వాత ఇక్కడ ఉండవు. దాని ప్రిపేర్ అంటే అది ఇంపార్టెంట్ నాకు. తర్వాత ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ తమ్ము చెప్పారు. నేను ఎప్పటి నుంచో కట్టాలనుకుంటాను, ఎవరు రావట్లేదు ముందుకి. ఇక్కడ స్థలం ఇస్తాను నేను, ఇంట్లో స్థలం ఇస్తాను నేను. ఎవరైనా పెడతారంటే 2 ముందుకు రండి, లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా, మీరు వ్యాపారం చేసుకోండి. మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది, తెలుసా ఎవరికన్నా? కొనతాల మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది. మీరు చూడండి, దాంట్లో బెల్లం పెట్టచ్చు, కాయగూరలు పెట్టచ్చు, చిక్కుళ్ళు పెట్టచ్చు, టమాటాలు పెట్టచ్చు. మీకు రేట్ వచ్చే వరకు అక్కడ దాచుకోవచ్చు. మీకు ఆడలు అనుకుంటుంది అంత ఏసీ, ఆ ఏసీ వల్ల పాడవద్దు. మీరు 6 రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి. అది చాలా ఇంపార్టెంట్. కావున నువ్వు ఎస్టిమేషన్ చేయించి ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేయి. సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తే కాదు పెట్టి చేద్దాం, అది ఒకటి ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.